ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి చూస్తూ ఉంటే గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావిడి మొదలయ్యేటట్టు కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరోసారి ఎన్నికల హడావిడి ప్రారంభం కాబోతుందనేటువంటి సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు లేక 8 నెలల కాలంగా కూడా పాలన ఇన్ఛార్జీల చేతుల్లో పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఇటు వర్షాకాలం, ఒకవైపు సీజనల్ వ్యాధులు వస్తున్నటువంటి నేపథ్యంలో, అటు బురదమయమైనటువంటి రోడ్లు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో పాలనా అధికారుల ఆధ్వర్యంలో అనేక సమస్యలు గ్రామాల్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సర్పంచులు లేక అనేక సమస్యలు పేరుకుపోయి సమస్యల పరిష్కారానికి నోసుకోకుండా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో 8 నెలల కాలం ఇప్పటికే ఇన్ఛార్జీల పాలనలో కొనసాగుతున్నటువంటి గ్రామ పంచాయతీల పాలన పూర్తి స్థాయిలో తీసుకొచ్చేందుకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రక్రియ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి దీనికి సంబంధించి ఇప్పటికే కలెక్టర్ స్థాయి అధికారుల నుంచి ఎంపీడీఓ, మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓల వరకు కూడా ఎన్నికల సంఘం నుంచి వెళ్ళి ఆదేశాలు జారీ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అటు ఓటర్ల జాబితా మొదలుకొని వార్డుల విభజన, దీనికి అన్నిటికీ సంబంధించినటువంటి అంశాలను ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందినట్లుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే గ్రామాల లోపల వార్డుల విభజనతో పాటు ఓటర్ లిస్టు తయారీకి సంబంధించి, కొత్త ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి ప్రక్రియను ఇటు అధికారులు అయితే పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పంచాయతీ ఎన్నికల సందడి మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే ఆశావాహులంతా కూడా గతంలో రిజర్వేషన్లు ఎలా ఉండబోతున్నాయి, రిజర్వేషన్ తమకు అనుకూలంగా వస్తుందా రాదా, రిజర్వేషన్ పాత రిజర్వేషనే కొనసాగుతుందా, కొత్త రిజర్వేషన్ వస్తుందా అనేటువంటి అంశాలపైన ఇప్పటికైతే ప్రజల్లో చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మొత్తానికి కొత్త రిజర్వేషన్ తెస్తారా, పాత రిజర్వేషనే కొనసాగిస్తారా అనేటువంటిది ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైన కూడా సర్వత్రా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఓటర్లకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను, ఓటర్ నివేదికకు సంబంధించినటువంటి పూర్తి అంశాలను కూడా బీసీ సంఘానికి, బీసీ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పజెప్పినటువంటి పరిస్థితి తెలిసిందే. దానికి సంబంధించి బీసీ కమిషన్ ఏ నిర్ణయం తీసుకోబోతుంది, బీసీ రిజర్వేషన్కు సంబంధించినటువంటి నిర్ణయం ఎలా ఉండబోతుంది, రిజర్వేషన్లో మార్పు ఉంటుందా ఉండదా అనేటువంటి చర్చ కూడా ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి వస్తే, ఎన్నికల సమయం లేదు అనేటువంటి పరిస్థితి వస్తే పాత రిజర్వేషనే కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతుంది. మరొక వైపు కొత్త రిజర్వేషన్ ప్రక్రియను కనుక తెరపైకి తీసుకురావాలంటే ఆలస్యం అవుతుంది అనేటువంటి నేపథ్యంలో కొత్త రిజర్వేషన్నే కొనసాగించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి చర్చనే గ్రామాల్లో కొనసాగుతుంది. ఆశావాహులంతా కూడా ఇప్పటికే ప్రజలను, ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో పడ్డారు. అక్కడ సమీకరణాలు మొదలుపెట్టి ఓట్లను ఎవరైతే తీసుకురాగలుగుతారో వాళ్ళ అనుకూలమైనటువంటి వ్యక్తులను ప్రసన్నం చేసుకునేటువంటి పనిలో కూడా పడ్డటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. మొత్తానికైతే గ్రామాల లోపల, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాల లోపల పంచాయతీ ఎన్నికల హడావిడి అనేటువంటిది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పటికే గ్రామాల్లో అనేక మంది తమకు అనుకూలమైనటువంటి పరిస్థితులను, తమకు అననుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకునేందుకోసం కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పంచాయతీ ఎన్నికల సందడి గ్రామాల్లో మొదలైందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేటువంటి దానిపైనే సర్వత్రా చర్చ కొనసాగుతుంది. నేడో రేపో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది, నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హడావిడి ప్రకారంగా కనుక ఎన్నికలు నిర్వహించినట్లయితే అటు సెప్టెంబర్, అక్టోబర్లోనే ఎన్నికలు అయిపోయేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది అనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది.